ఐపీఎల్ లో అద్భుతం చోటు చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 250కి పైగా పరుగులు చేస్తేనే గొప్ప అనుకుంటే 262 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ అలవోకగా చేర్చేసింది. సొంత గడ్డపై కోల్కతాకు ఊహించని షాక్ ఇస్తూ ఐపీఎల్ చరిత్రలోనే పంజాబ్ భారీ స్కోరు చేర్చేసింది. జానీ బేరిస్టో 48 బంతుల్లో 8 ఫోర్లు 9 సిక్సర్లతో 108 పరుగుల నాటౌట్ గా నిలవగా అతనికి తోడు మరో ఓపెనర్ ప్రభు సిమ్రాన్ సింగ్ 20 బంతుల్లో 54 పరుగులు చేశాడు. ఇక చివర్లో శశాంక్ సింగ్ అయితే ఆకాశమేదుగా చెలరేగిపోయాడు. 28 బంతుల్లోనే 68 పరుగులు చేశాడు. 2 ఫోర్లు 8 సిక్సర్లతో కోల్కతా బౌలర్లకు చుక్కలు చూపించాడు. తన పవర్ హిట్టింగ్ తో పంజాబ్ అసాధ్యం అనుకున్న మ్యాచ్ లో కేకేఆర్ పై 8 వికెట్ల తేడాతో గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్ చేసింది. నరేన్ 32 బంతుల్లో 9 ఫోర్లు 4 సిక్సర్లతో 71 పరుగులు చేయగా ఫిల్ సాల్ట్ 37 బంతుల్లోనే 6 ఫోర్లు 6 సిక్సర్లతో 75 పరుగులు చేశాడు. దీంతో కోల్కతా జట్టు 20 ఓవర్లలో 261 పరుగులు చేసింది. ఇక ఆ లక్ష్యాన్ని పంజాబ్ 18.4 ఓవర్లలోనే చేసి గెలిచింది. మొత్తానికి 9 మ్యాచ్ల్లో పంజాబ్ కి ఇది 3వ విజయం కాగా 8 మ్యాచ్ల్లో కేకేఆర్ కి ఇది 3వ ఓటమి. ముఖ్యంగా ఐపీఎల్ చరిత్రలోనే ఇంత పెద్ద భారీ స్కోరు చేసి గెలిచిన జట్టు ఏదీ లేదు. దీంతో పంజాబ్ జట్టు ఐపీఎల్ హిస్టరీలో నిలిచింది. అలాగే ఈ మ్యాచ్ ద్వారా మరో రికార్డు నమోదైంది. ఐపీఎల్ హిస్టరీలో ఒక మ్యాచ్ లో 42 సిక్సర్లు నమోదు కావడం ఇదే మొదటిసారి.